జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా పేకాట ఆడిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయని, బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. తనను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. తనను వెళ్లనీయకపోయినా పర్వాలేదు కానీ వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు ఆపాలని కోరారు. అధికారంలో ఉన్నారని, టీడీపీ ఏమి చేసినా చెల్లుతుందంటే చూస్తూ ఊరుకోమని పెద్దారెడ్డి హెచ్చరించారు. మీ మీద కేసు ఉండదు, లేకపోతే కూడా మీ మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడిపత్రిలో ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులు అనేది. ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు నన్ను పోవద్దన్నా కూడా నాకు బాధ లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచూ దాడులు చేస్తాడా అని చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది, మీరు తెలుగుదేశంలోకి పోండి లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి, జాగ్రత్త, ఊరు ఇడిచిపెట్టుకోండి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్పి వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల. ఏది ఇచ్చేది లేదు. వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళీ కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది. అయ్యా, నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ, ఇది ఆనవాయితీగా తీసుకురావకండి. ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుంది. మీ నాయకులు చూస్తే మీడియాలలో అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు, బంగాకి అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటారు, అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ తీసుకుంటారు? ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతారు. నేను ఒకటే చెప్తాండా, ల్యాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది. నిత్యము ఈ 10 రోజుల నుండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమ్మలమడుగు ఎమ్మెల్యే మీద, ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారి మీద, ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ, మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇవి జరుగుతున్నాయి. కనీసం ఆలోచన చేయండి. నువ్వేందో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరినీ కూడా పిలిచి నువ్వు చందాలు అడుగుతాండవు. నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను చందాలు అడిగి తీసుకుంటాండవు. మాకైతే సంతోషమే. ఏంటంటే నువ్వు తాడిపత్రిని అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తున్నారు.